సో ఇది ఈ జరిగిన వ్యవహారం అన్నమాట ఇది. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు కాల్ చేసి నీకు ఈఎంఐ కట్టమని అడుగుతున్నారు. ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలైనా యాక్సిస్ బ్యాంక్లో ఇంకా ఈ కోటక్ మహీంద్రా పేరు లింక్తో ఇంకొక 10 లక్షలు యాక్సిస్ బ్యాంక్లో లోన్ తెచ్చిరు, క్రెడిట్ కార్డు తీసిరు, దాంట్లో డ్రా చేసిరు. ఇది పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ చేస్తే పోలీసులు అప్లికేషన్ తీసుకున్నారు, అక్నాలజ్మెంట్ ఇచ్చారు, కేసును క్లోజ్ చేశారు. సినిమా ఎంత భయంకరంగా ఉందో ఒక్కసారి చూడండి. సరే వీళ్ళు మళ్ళీ ఫోన్ చేసిన వాళ్ళు రికార్డ్ చేసుకోవడానికేమో మేము ఇక్కడి నుంచి నేరుగా బ్యాంక్కి వెళ్తాం. బ్యాంక్కి వెళ్ళి అసలు జరిగింది ఏంటనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఇట్లా 40-50 మంది బాధితులు ఉన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తాను మోసం చేసినామంటే తప్పైంది అది అప్పుడు జరిగిపోయింది అంటుండు. పోలీస్ స్టేషన్లో కేసు పెడితే నల్లకుంట పిఎస్లో ఎస్ఐ ఈయనతో మాట్లాడండి కదా, ఇంకెంతెంత ఉందో తెలుసుకో అని. మరి ఎస్ఐకి బాధ్యత ఉన్నది కదా, ఇమీడియట్గా అసలు ఇదేంది కేసు, నా దగ్గరకు వచ్చింది, దీని మీద ఇన్వెస్టిగేట్ చేయాలి, లేకపోతే పై అధికారులకు పంపించాలి, ఏదో జరుగుతుందని చేయాలి కదా, మీ బాధ్యత కదా. ఎందుకు క్లోజ్ అయిందా కేసు? ఒకవేళ ఈయన మీ పోలీస్ స్టేషన్కి రాకపోయినా మీరు బాధ్యతగా తీసుకొని ఫర్దర్ మీ ఆఫీసర్స్ కదా, హయ్యర్ ఆఫీసర్స్కి పంపించాలి, దాన్ని ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా. 0 ఎఫ్ఐఆర్ అనేది ఉన్నది కదా మనకి.